ఈ రోజు వచ్చేసి అయితే ఊర్లో పోతున్నాము, ఎన్నికలు ఉన్నాయి ఊర్లో. అందరం ఓటింగ్ ఎన్నికి పోతున్నాము. నేను మా పోరళ్ళు, మా అన్న కూడా, మా అన్న పిల్లలు. చెప్పండి రా. ఇంకేమైనా ఉన్నాయా? అన్న పేరు తెలుసా? సన్నీ వాడాయ్. మా 4వ అన్న కొడుకు, ఈయన 3వ అన్న కొడుకు, ఈయన పెద్దన్న కొడుకు, ఈయన 2వ అన్న కొడుకు. అంతా మా వాళ్ళే, ఇంకెవరు లేరు ఇక, మనదే మొత్తం ఇక. అయితే కార్లో అయితే పోతున్నాం ఈ రోజు. అంటే ట్రావెలింగ్ లో ఏమేమైతే చూద్దాం మరి. ఏదరా పిన్నేరా? ఇగో మా కూతురు వచ్చింది, పెద్ద ఆమె. చెప్పు, ఏం పేరు నీ పేరు? నీ పేరు? నీ పేరు చెప్పు. నీ పేరేంది? నీ పేరేది? నీ పేరు చెప్పట. నీ పేరు శ్రీవల్లి. చెప్పు. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయే. శ్రీవల్లి మా చిన్న కొంచెం మోమాటము. ఇక పెద్ద అయితే ఇక చెప్పలేకపోతే ఇక అన్నిట్లా ఏ చేస్తా అంతేనా? పోతాం మేమైతే ఈరోజు మా ఊరికి, చందనవెల్లి చెవెళ్ళ దగ్గర. నడవండి మస్తున్నారు, మంచిరు అందరు మంచిరు. వీళ్ళు ఇంకా ఆగిరు, ఏం చేస్తారో నాకు అర్థమవుతారు. బ్యాగ్ లో తీసుకురు, అన్ని తీసుకురు. ఇంటికి తాళమే తీసేసినాం, ఎందుకంటే మళ్ళా దొంగలు పడతారని భయం. పెద్ద దొంగ అయితే బాడే. నేను పెద్ద దొంగ అయితే కాదు ఫ్రెండ్స్. హాయ్ విన్నీ, ఓటు మళ్ళా. యువర్ నేమ్? బీజేపీ. మోడీ సర్కార్కి మన ఓటు. నడం గణేష, సేమ్ బ్యాన్ కొట్టేటోళ్ళగానే ఉన్నావురా. చలో అయిపోయి ఫ్రెండ్స్, ఇదైతే కార్ అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇన్నోవా క్రిస్టా కార్ ఇట్లా వస్తున్నాం. ఫస్ట్ దిగంగానే వస్తాం, మంగా ఉంటుంది ఊర్లో, అందరు పరిచయం అయిపోవాలి. అంతా ఓవర్ యాక్షన్. చలో రైట్. ఏ బాబు వెనకాల మా వాళ్ళైతే ముంగడ సీట్ కావాలి, ముంగడ సీట్ అని చూస్తే మా పెళ్ళి వచ్చి ఊసేసుకుంది. సేమ్ పండు కోతి లెక్క ఉన్నావురా. ముంగడ సీట్ కోసం కొట్లాడితే పిన్ని నువ్వు మా సీట్ కబ్జా చేసుకున్నావు. పిన్ని మంచి పని చేసినావు. మళ్ళీ అయితే ముంగడ వేసాము. అరే మొత్తం సీట్లు ఎందుకు పంపిర్రా అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ వచ్చేసి అయితే ఈ రోజు మా ఊరికి పోతున్నాము. మా ఊరి పేరు చందనవెల్లి. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 60 కిలోమీటర్ వస్తుండొచ్చు, ఎందుకంటే మేము ఇట్లా చేవేళ్ళ నుంచి పోతాము. ఇట్లా కండరవాళ్ళ నుంచి షార్ట్ కట్ లో పోము, పెద్ద రోడ్లలో పోతాం. ఎందుకంటే మళ్ళీ చిన్న ఊర్లకైనా పోయి వాళ్ళ గుంతలు అవి ఇవి ఇక మేకలు అవన్నీ అడ్డం వస్తుంటాయి, ఎందుకు అని చెప్పేసి ఇట్లా చుట్టూ తిరిగిపోతాం. 60 కిలోమీటర్ అయితే వస్తుంది మాకు. ఇప్పుడైతే బయలుదేరినాము. ఇంకా చెప్పాలి, దీపావళిగా మీరు మోడల్స్ వెనకాల కూర్చురు. మేమైతే పెద్ద మోడల్ అయితే అందరం పని చేసుకునే జీవన మేకలు మొత్తం మేకల వాళ్ళు. సాయంత్రము 2 గంటలు హెల్ప్ చేస్తారు.
ఆవు గడ్డి తినలేదంటే ఒంట్లో బాగాలేదని అర్థం. డాక్టర్ మెరులాడతాం మొత్తం దుమ్ములా. వాసన మాత్రం మస్తుంటది, మేకల వాసన ఫ్రెండ్స్, చాలా మస్తుంటది. పర్ఫ్యూమ్ పనికిరాద్దాను కూడా. నువ్వు ఎంత మంచి అత్తరు కొట్టుకొచ్చినా మండిలోకి వచ్చినా అనుకో, ఆ మండి వాసన అత్తరిది పని చేయదు. అట్టుంటది మా మండి అత్తారంటే, మినిమం ఉంటది. చూడండి మేకరాయ్ చెప్పండి. ఏడుగుకొని మేక్సేలు తిరిగినాయి. మా ఏరియాలో అమ్మవారి గుడి చాలా ఫేమస్ టెంపుల్, కట్టమైసమ్మ తల్లి. వల్ల ఇలా మురికి పోతాము. అయితే ఎలక్షన్లకు అయితే ప్రతిసారి అయితే మేమైతే ఊరికి పోతున్నాం ఇలా ఓట్లు వస్తున్నాం కానీ మాకు ఊరు వల్ల ఉపయోగం ఏదీ లేదు. ఏంటంటే ఊరు పేరు ఉందంటే ఉంది, పోతున్నాం ఎలక్షన్ చేస్తున్నాం వస్తున్నాం, ఏదో పేరుకి పోతున్నాం వస్తున్నాం, అంతేగాని బతకడం మొత్తం వీళ్ళే. మాది ఇప్పుడు కాదు, కొన్ని మా చిన్నతనం నుంచి మొత్తం ఇక్కడ హైదరాబాదే. ఇక మా నాన్నగారు ఊరు కాబట్టి ఉండాలి, మా ఊరు కాబట్టి ఉండాలి, చూసుకోవాలి, పోవాలి, రావాలి. ఊరికి పోతున్నాం వస్తున్నాం కానీ ఏం ఉపయోగం లేదు. అందరికీ ఓట్లే, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంటాం. ఇక అది ఎట్లా అంటే ఇక ఉన్న వాళ్ళకే ఉన్నట్టు ఉంది, లేని వాళ్ళకి లేనట్టే ఉంది, అంతే. అది అందరికి ఊర్లో అది ఏదని చెప్పి అందరికి మంచి చేస్తారు మాట్లాడతాం. ఇన్ని నుంచి హైదరాబాద్ కానీ అంత ఏం లేదు కానీ ఇప్పుడు ఊర్లలో ఉన్నది చాలా మంది, చాలా డెవలప్ ఊర్లలో ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు చాలా పడ్డాయి కదా, ఆ ఊర్లో అయితే కంపెనీలు చాలా పడ్డాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆ మధ్య భూములు పోయి ఉండే కదా. DJ Pradeep Smale. జమ్మాలా మాట్లాడు. ఎలక్షన్ లో అయితే కూర్చురు, మస్తు మంది కూర్చురు. ఎలక్షన్ పేపర్లు అయితే వస్తారు, రోడ్ మొత్తం ఖాళీ ఉంది. అరే అప్పటి నుంచి మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడారు బాడే మా చూడండి బోలో ముందే కోసిదకో సరిగా నిషా నిషపద నిషా జాడగట్టలే అన్న శ్రవణ పడే అన్న శ్రవణ పడే జై తెలంగాణ, జై బీజేపీ. అమ్మా దండాలమ్మా. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. ఓటు మనం బీజేపీకి వేసాలి. బాగా నాకైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకో కనిపిస్తుందిగా చేయికి ఓటు అయితే వేసేసిన నేను హైదరాబాద్ లా, మళ్ళా ఊర్లో ఉంది మా బాబాయ్ కూడా పోతున్నా అనమాట. చూడండి 2 ఓట్లు ఏనికి నాకు బలపడతారు. నాకు ఊర్లో లేపిన, నాకు సిటీలో ఉంది. నువ్వు కూర్చో ఇంటికాడ, నువ్వు కూర్చో ఇంటికి ఓటలేదు, నువ్వు రావాలి తప్పు. మేము తెచ్చుకోవద్దారా మండీలో నుంచి మెడల్ వేసుకొని
జీడి తోటకెళ్ళమన్నది బాయత ఎల్లాక వద్దన్నది మరదల మందారమాల మాయత ఎత్తుకునాల జీల అరే పర్రా మా కూతురా పర్రా ఆడేమరా అది వచ్చిన వాడు మళ్ళా పాడుకోవచ్చా అదే ముఖం మీద చూస్తూ మూసుకుంటూ పిచ్చెందు పడుతున్నారా ఏం మాట్లాడినవురా ఓహో కామెడీ చేస్తున్నావా? అగ్గిపెట్టే మధ్య మాట్లాడుతున్నారు అగ్గిపెట్టే మధ్య వాడుతున్నాడు పాట ఇలా పాట బాగా వాడతాడు మంచిగా వాడతాడు శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగి సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాట అడిగింది శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది ఓహో కామెడీ చేస్తున్నావా? అరే నేను అది సీత స్కూల్లో ఏమో అది ఉన్నట్టుంది పద్యము అని నేను తర్వాత నీకు నాకు అలాగనే అర్థమైనా కానీ ఇది మాస్టర్ సాంగ్ ఇది అని చాలా అద్భుతంగా వాడినబెట్టాను చాలా అంటే చాలా మంచిగా వాడిను ఇంకో పాట అట్టు పెట్టుకుంటారు దేవా ఎందుకంటలా కట్టుకుంటే అడికట్టవి కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో ఉప్పది ఆడుకోదే చాలా చాలా అద్భుతంగా వాడారు మీరు ఎప్పటికైనా ముందరికి వెళ్ళాల్సిందే కోరుకుంటూ మాట్లాడరా అత్తమ్ము అత్తమ్మ అత్తమ్ము అమ్మ అత్తమ్ము అతమ్ము ఉన్నది ఊడ్చిపెట్టమ్ము అతమ్ము అమ్ము అతమ్మ ఉన్నది ఊడ్చిపెట్టమ్ము ఇంటికి కొత్త అల్లుండము అతమ్ము అతమ్మ మంచి సాగరుడు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్ కెమెరా పెట్టిల్లడే ఏబిసి లేపు ఏబిసిడ్లు ఎన్ని ఉంటాయి చిన్నది కాదు 4 ఉంటాయి నేను ఏబిసిడ్లు అని చెప్పిన గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు ఎందుకు డిస్టర్బ్
ఏం తింటారు ఇడ్లీ ఇప్పుడైనా వారా గారి ఏదైనా ఒకటే సగం కూడా తిన్నాం. ఒకటి 2 3 తీసుకో ఏదైనా తీసుకురా భయ్. తీసుకున్నావు. దీపాన తీసుకుంటున్నా మొత్తం మనని అన్నకి మంచి ఫోకస్ చేయి అందరికి చేనైతే చేనైతే ఇచ్చేదాం అనుకుంటున్నాడా అయ్యి చేను నాకే టిఫిన్ పూర్వం ఎవడు తెలుసురా ఎవడు తెలుసు నువ్వేం తింటున్నారా ఒకటైనా వారా సాంబార్ కూడా ఇస్తాడు. 1 2 3 4 5 6 7 8 మారిపోతుంది ఇది. ఎన్ని ప్లేట్లా? 8 ప్లేట్లు इडली वड़ा ऐसे तो नहीं है भाई, ये सुनो ये चेन लगा दे तुम्हें आपके पास। आपका नाम क्या है? बोलो भैया आपका नाम क्या है? उपेंद्र कुमार यादव। उपेंद्र कुमार अंदा 8 प्लेट आज वोट डाले 8 प्लेट इडली वड़ा। हाँ इडली वड़ा वोट डाले आज वोट डाल के है नहीं गाँव की जाके वोट नहीं डालते भाई, यहाँ वोट डाल रहे यही डाल रहे बाबा वोट 8 प्लेट इडली वड़ा। हाँ 8 प्लेट इडली वड़ा कितने पैसे 400। वाह नाइस। अगर अगर नहीं दिया पैसे बर्तन धोने लगा इससे मन हाँ मार दो చూద్దాం ఎన్నైతే వెళ్తే చూడలేని వెళ్ళకపోతే మాత్రం దీనికి భాషలో ఇచ్చాడే ఏమరా అంతేగా చూడండి ఫ్రెండ్ 400 ఎత్తిచ్చేసా చైన్ నెక్స్ట్ గిరి పెట్టేసాం. వాటర్ బాటిల్ రా వాటర్ బాటిల్ సన్నీ వాటర్ బాటిల్ తీసుకురావు. आई बोलो आई बोलो आई बोलो जी। हाँ राइट भैया जरा हमारे को देना भैया అక్కడ నుంచి ఇక్కడ ఖాళీ ఇక్కడికి వస్తే హోటల్ ఒక్కటి కొలుతారు ఇక దొరుకుతుంది అదే भैया उड़ा किसको दिया जी రాదా నోరు ఉడుతుంది ఫ్రెండ్స్. నా నీళ్ళు వస్తున్నాయి నోట అయితే ఊరికైనప్పుడు తాగేయచ్చా అది. అరే ఉడలేదారా ఉడలేదు అయిపోయినంట.
వివాహ భోజనంబు చిలుకూరు చొరసా కాడ ఒకటే పుల్లు ఉంది, అది కూడా లెఫ్ట్ సైడ్ నా హోటల్. ఈ రోజు టిఫిన్ చేసి పోతాం ఇక. నాకు అర్థం కాలేదు సార్. చిన్నారి తల్లి నా నింగి జాబిలి అమ్మా అమ్మా నీ వెన్నెల నిత్యం తండ్రి కూతుర్లు తండ్రి వస్తుంది నాస్ట్ అయితే మంచిగా కడుపు నిండా తిన్నాను. మా పిండికి మా బాగా గడి రేట్లు ఏంటిది టిఫిన్? టిఫిన్ అయితే బాగుంది. లొకేషన్ లొకేషన్ మంచిగా, బయటకు వచ్చిన మంచిగా అనిపిస్తారా? చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళే రూట్ లా లెఫ్ట్ సైడ్ లా వెనకపల్లి అంటారు, వెనకపల్లి గేర్ అంటారు. అవలలో వస్తున్నాయి కానీ